నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. కాలుష్య నియంత్రణ మండలి తూర్పు గోదావరి జిల్లా ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ వీడియో కాన్ఫరెన్స్. గోదావరి నది కళ్ల ముందే కలుషితమవుతుంటే ఇన్నాళ్లు ఏం చేశారని నిలదీత. డిఎస్సి విజయంపై వైసీపీ అబద్ధాలు ప్రచారం చేస్తుందని ఎమ్మెల్సీ శ్రీకాంత్ విమర్శ. 5 ఏళ్లలో జగన్ ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదని ఆరోపణ. రాజమహేంద్రవరం కల్తీపాల బాధిత చిన్నారులు కోలుకునే వరకు వైద్యం కొనసాగించాలి. మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యుల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. పవిత్ర గోదావరి నది కళ్ల ముందే కలుషితమవుతుంటే ఇన్నాళ్లు ఏం చేశారని అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. నదీ ప్రక్షాళనకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సాయం కోసం జలశక్తి శాఖ మంత్రితో ప్రత్యేకంగా మాట్లాడాలని చెప్పారు. రాజమండ్రిలోని కోటిలింగాల ఘాట్, నల్ల ఛానల్ పరిసరాల్లో గోదావరి నీరు తీవ్రంగా కలుషితమై మురికిగా మారినట్టు ల్యాబ్ పరీక్షలో తేలిందన్నారు. ఇందుకు కారణమైన ఆంధ్ర పేపర్ మిల్లు, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన రాజమండ్రి పీసీబీ అధికారులపైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. గోదావరిలో నీటి కాలుష్యంపై ల్యాబ్ నివేదిక వచ్చిన నేపథ్యంలో మంగళగిరి నుంచి వీడియో కాన్ఫరెన్స్లో కాలుష్య నియంత్రణ మండలి తూర్పు గోదావరి జిల్లా ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమీక్షించారు. కూటమి ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిన డిఎస్సిపై వైసీపీ అబద్దాల ఫ్యాక్టరీ నడుపుతుందని ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో విమర్శలకు హుందాతనం ఉండాలని, కానీ ప్రతీకారం, విధ్వంసం, అసత్య ప్రచారాలే పునాదులుగా వైసీపీ రాజకీయాలు నిర్మితమవుతున్నాయని విమర్శించారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్ర యువత ఉద్యోగాలు లేక నరకం చూస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క డిఎస్సి గానీ, ఒక జాబ్ క్యాలెండర్ గానీ విడుదల చేయని ఘనత జగన్కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టాల్సి వస్తుందని చాలా బాధగా ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు అనేది సహజం. అయితే వాటికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. ఏ అంశాల మీద మనం విమర్శలు చేయాలి అనే దానికి కూడా ఒక ఆలోచన అనేది ఉండాలి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న సద్విమర్శలు, జరుగుతున్న తప్పులు మాత్రమే ఎప్పుడైనా సరే మా నాయకులు కానీ, మా అధినాయకులు కానీ మాట్లాడటం జరిగింది. అయితే ఈరోజు ఒక అబద్ధాలు పుట్ట మీద పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. మనందరికీ తెలుసు ఏ విధంగా ఆ పార్టీ పునాదులు పుట్టినాయో. అట్లాగే అసలు వాళ్ళ పార్టీయే కాదు, అది వేరే వాళ్ళ పార్టీని తీసుకొని అతన్ని కూడా పార్టీలో నుంచి గెంటేసిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అంత ఒక దుర్మార్గమైన ఆలోచనలతోటి ఉన్న నాయకత్వం ఉంటే ఆ నాయకుడు కానీ, ఆ జగన్మోహన్ రెడ్డి కానీ, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా డిఎస్సి 2025 ఈరోజు రాష్ట్రంలో 2019 నుంచి 24 మధ్య ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేక లక్షలాది మంది అప్పులు చేసి మరి కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకొని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి రాగానే మీకు జాబ్ క్యాలెండర్ ఇస్తా, ప్రతి జనవరి 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్తే అమాయకంగా గొర్రె కషాయ వాళ్ళని నమ్మినట్టు నమ్మి నిరుద్యోగులందరూ ఏ విధంగా నష్టపోయారో మనం చూసాం. ఒక జాబ్ క్యాలెండర్ లేదు, ఒక డిఎస్సి లేదు. 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన కంపెనీలని రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టారు. కంపెనీ ప్రతినిధుల్ని బెదిరించారు. వాటాలు ఇవ్వకపోతే మిమ్మల్ని ఇక్కడి నుంచి తరివేస్తామని చెప్తే భయపడి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయిన పరిస్థితి. అటు ప్రభుత్వ ఉద్యోగాలు, ఇటు ప్రైవేటు ఉద్యోగాలు రెండూ లేక నిరుద్యోగ యువత నరకం చూసినటువంటి పరిస్థితుల్లో 2019 నుంచి 24 మధ్య నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర ప్రారంభించినప్పుడు ప్రతి నియోజకవర్గంలో వచ్చిన వినతుల వెల్లువ ఈ ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ గురించో, డిఎస్సి గురించో, లేకపోతే మాకు ఉద్యోగ అవకాశాలు ఏదో ఒకటి కల్పించమని చెప్పనేసి ప్రతి నియోజకవర్గంలో ఎన్నో వేల లక్షల కొద్దీ వినతులు అనేది ఆయన స్వీకరించడం జరిగింది. అది చూసి
యువగళం పేరుతోటి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పనేసని ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమం ద్వారా కావచ్చు, సూపర్ 6 పథకాల్లో భాగంగా ఉద్యోగార్థులకి మాట ఇవ్వటం జరిగింది. అలాగే ఎన్నికల ముందు ప్రచారంలో కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్నప్పుడు ఒక డిఎస్సి సంబంధించి ఒక నిరుద్యోగి డిఎస్సి సార్ అని అడిగితే ఏ ఆలోచనతో ఆయన అన్నారో తెలియదు, కానీ మొదటి సంతకం మెగా డిఎస్సి మీదే పెడతానని చెప్పనేసి నిరుద్యోగులందరికీ ఒక వరంలాగా ప్రకటించడం జరిగింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సి మీద సంతకం పెట్టి ఒక చరిత్రకి శ్రీకారం చుట్టారు. 16,347 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చి దాని నిర్వహణ బాధ్యతలు నారా లోకేష్ గారికి, యువ నాయకులకి అప్పచెప్తే విద్యాశాఖ మంత్రివర్యులకి ఒక ఇబ్బంది రాకుండా ఈ డిఎస్సిని పర్ఫెక్ట్గా నడపాలి అని చెప్పని 100 పైచిలకు కేసులు వేసినా కూడా 2-3 గంటలు కూడా నిద్రపోకుండా ఆ డిఎస్సి ఏదైతే ఆ ఎగ్జిక్యూట్ చేసే టైంలో చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, నారా లోకేష్ గారు అయితే అధికారులతోటి కంటిన్యూస్గా చర్చలు జరిపి ఎక్కడ ఏ ఇబ్బందులు రాకుండా డిఎస్సిని అద్భుతంగా నిర్వహించటం, పకడ్బందీగా నిర్వహించటం. కల్తీపాల ఘటనలో ఆసుపత్రి పాలన 2 చిన్నారులు కోలుకునే వరకు వైద్యం కొనసాగించాలని వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన బాధిత కుటుంబాలతో కలిసి మీడియాతో మాట్లాడారు. చిన్నారులను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని, అక్కడే ఉంచితే వారి వైద్య ఖర్చులు ఆ కుటుంబాలే భరించాలని ఆసుపత్రి యాజమాన్యం ఒత్తిడి చేయడం దారుణమని మండిపడ్డారు. పాల కల్తీకి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, ఘటన జరిగినప్పుడు వారు కోలుకునే వరకు ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందిస్తుందని కలెక్టర్, మంత్రులు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ మేరకు చిన్నారులకు వైద్యం కొనసాగించడంతో పాటు గతంలో వారు చేసిన ఖర్చులను కూడా బాధిత కుటుంబాలకు రీఎంబర్స్ చేయాలని మార్గాని భరత్ తేల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వానికి బాధ్యత లేదా? మీ ఇంట్లో చిన్నపిల్లలు లేరా? చంటి పిల్లలు లేరా? మీరు పిల్లల్ని కన్నారు కదా, మీకు కూడా మనవలు ఉన్నారు కదా. ఏంటండి అన్యాయం ఏంటండి? ఒకవేళ నిజంగానే గనక హాస్పిటల్కి వెళ్తున్నారు, ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తారు, 2 రోజులకు ఒకసారి బ్లడ్ చెకప్లు చేయించాలి, క్రియేటిన్ లెవెల్స్ ఆటోమేటిక్ గా పెరుగుతున్నాయి. మరి వీళ్ళకి మళ్ళీ తీసుకుని వచ్చి ఏదైనా ఆపరేషన్ గానీ లేకపోతే మళ్ళీ ఏదైనా హాస్పిటల్లో గనక అడ్మిట్ చేస్తే కనీస పక్షాన్ని రోజుకి 50-60 వేలు ఖర్చు అవుతుంది. ఎవరు పెట్టుకుంటారని అడుగుతున్నా. నిజంగా ప్రభుత్వం ఈ పాటికి భరోసా తీసుకుని అసలు ఎందుకు జరిగింది, కల్తీపాల్ ఘటన ఎందుకు జరిగింది, దాన్ని ఎవరు చేశారు, దానికి పూర్తి విచారణ ఇప్పుడు దాకా జరపలా. ఎవరిని బాధ్యులు చేసి ఎవరిని అరెస్టులు చేశారు? అసలు నాకు తెలిసి భారతదేశ చరిత్రలో పాలు తాగి చనిపోయిన పరిస్థితుల్లో కేవలం రాజమండ్రిలోనూ నాకు తెలిసి ఇప్పుడు దాకా ఎక్కడ కూడా చూడాల. మొత్తం భారతదేశ వ్యాప్తంగా రోజుకి కొన్ని కోట్ల లీటర్లు ఖర్చు అవుతుంది. కొన్ని కోట్ల లీటర్లు ప్రజలు సేవిస్తారు, అది న్యూట్రిషియస్ ఫుడ్ అని భావిస్తారు. అలాంటిది చనిపోయిన పరిస్థితులు కేవలం రాజమండ్రిలోనే ఈ ఘటన జరిగింది. అందులోనూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ ఘటన జరిగింది. దానికి సంబంధించి బాధ్యత తీసుకోకపోగా పైపెచ్చు ఈ కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు 3 లక్షలు 4 లక్షల రూపాయలు వాళ్ళ అప్పు సొప్పు చేసి వాళ్ళ పిల్లల్ని కాపాడుకునే పరిస్థితులు ఇవాళ కనబడతా ఉంది. నిజంగా పాప ఫోటో చూడండి, చంటి పాప అండి. ఇలా ఉండే పాప ఇప్పుడు పరిస్థితి ఈ రకంగా ఉంది. అసలు ఈ తల్లిదండ్రులకి నా దగ్గరకు వచ్చి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పుకునే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? అసలు ఈ పాటికి కూటమి ప్రభుత్వము నైతిక బాధ్యత వహించి అసలు హెల్త్ మినిస్టర్ ఇప్పుడు దాకా రాలా, ఆ కుటుంబాలతో మాట్లాడలా. ఈ పాప రుహానియా మరి మృత్యువుతో పోరాటం చేస్తా ఉంది గత 4 నెలల నుంచి. 5వ నెలలో జాయిన్ అయితే ఇప్పుడు 9 నెలలు వచ్చింది. బరువు 7 కేజీలు బరువు ఉంటే 4 కేజీలు బరువు దిగిపోయింది. ఎవరు గ్యారంటీ ఇస్తారు? ఈ పాపకి జీవితానికి ఎవరు గ్యారంటీ? పాప పరిస్థితి ఈ రకంగా ఉంటే, ఒకటి ఈ బాబు రిత్విక్ అనే బాబు ఈ రకంగా హాస్పిటల్లో ఉండేవాడు, ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి ఈ పరిస్థితుల్లో ఉన్నాడు, నడవలేకపోతా ఉన్నాడు. మరి అదే విధంగా క్రియేటిన్ లెవెల్స్ కూడా పెరుగుతా ఉన్నాయి. మళ్ళీ హాస్పిటల్లో మళ్ళీ తీసుకెళ్తా ఉన్నారు, ప్రతి వారం రోజులకి 10 రోజులకి తీసుకెళ్లినప్పుడు 1000 రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి. దీనికి ఏమన్నా ప్రభుత్వం పెట్టుకుంటుందండి? డబ్బులు పెట్టుకోవట్లేదే, వీళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఈయన డ్రైవర్ గా పనిచేస్తా ఉన్నాడు, మరి ఎక్కడి నుంచి తీసుకొస్తారు డబ్బులు? ఏ రకంగా తీసుకొస్తారు? ఇప్పుడు మీరు ప్రతిపక్ష నోరులు నొక్కుతా ఉన్నారు, ఏదైనా ప్రశ్నిస్తా ఉంటే కేసులు పెడతా ఉన్నారు. మరి ఈ యొక్క ఘటన గురించి సమాధానం చెప్పాలి కదా. ఈ ఘటన గురించి ఎందుకు సమాధానం చెప్పట్లేదని అడుగుతున్నా. అసలు కల్తీపాలు ఘటన జరిగి చనిపోవడం ఏంటి, కల్తీపాలు తాగి పాలు తాగి మృత్యువుతో పోరాటం చేయడం ఏంటి చిన్నారులు? ఈ ప్రభుత్వానికి అసలు మానవత్వం ఉందా? కనీసం సిగ్గుందా? ఇవాళ ప్రతిపక్షంగా మేము మీడియా ముందు వచ్చి మాట్లాడుతా ఉన్నాం అంటే నిజంగా
ప్రతిపక్షము నోర్లు నొక్కుతా ఉన్నారు. ఇవాళ మేము కూడా మాట్లాడకపోతే వీళ్ళకి ఏ రకమైన న్యాయం జరుగుతుందండి? ఏం భరోసా కల్పిస్తా ఉన్నారు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాము, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఇమీడియట్ గా బాధ్యత తీసుకోండి. బాధ్యత తీసుకుని ఈ పాప రుహానియా పాప 9వ నెలల పాపకి పూర్తి భరోసా అందించండి. మీరేమన్నా మీ జేబులో ఏమన్నా డబ్బులు ఖర్చు పెడుతున్నారా? ప్రజల డబ్బులే కదా మీరు ఖర్చు పెట్టేది. ఎందుకు బాధ్యత తీసుకోరని అడుగుతున్నాను. మీరు ఏమన్నా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఏమైనా డబ్బు ఇస్తున్నారా, లేకపోతే మీ ఇంట్లో హెరిటేజ్ కంపెనీ నుంచి ఏమైనా డబ్బులు ఇస్తున్నారా? లేదు కదా. ప్రభుత్వ డబ్బు మీరు ఖర్చు చేస్తా ఉన్నారు. మీరు చేసిన తప్పిదం, మీ ప్రభుత్వంలో జరిగిన తప్పిదం. ఇప్పటికి 3-4 లక్షలు ఖర్చు పెట్టారు. మీరు ఈ పాటికి రీఎంబర్స్ చేయాలి వాళ్ళకి. ఎందుకు చేయలేదని అడుగుతున్నాను. ఇక్కడేమో రుహానియా పాపకు సంబంధించి 3 లక్షల దగ్గర ఖర్చు పెట్టారు. ఈ బాబు రిత్విక్ దగ్గర నుంచి ఇక్కడ కూడా ఒక 3 లక్షలు ఎంతో ఖర్చు చేశారు. ఈ పాటికి ఎందుకు రీఎంబర్స్ చేయలేదు? వీళ్ళకి భవిష్యత్తు గ్యారంటీ కిందన ఇమీడియట్ గా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టండి. ఈ బాబు రిత్విక్ బాబుకి రుహానియా పాపకి వీళ్ళిద్దరికి కూడా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ వేయండి ప్రభుత్వం తరపున. అసలు ఈ పాటికి మీరు చేసిన తప్పిదానికి హెల్త్ మినిస్టర్ వచ్చి విజిట్ చేసి వీళ్ళకి భరోసా కల్పించాలి. హెల్త్ మినిస్టర్ రాడు, ముఖ్యమంత్రి రాడు, ఉప ముఖ్యమంత్రి రాడు. కోనసీమ తిరుమలగా వదిలుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళవాద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమం జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవారి సొంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణ స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.